ఖమ్మం పార్లమెంటు రాజకీయాలు ఎప్పుడు విశిష్టమే. రాష్ట్రమంతా ఒక తీరుగా ఉంటే ఇక్కడి రాజకీయాలు మరో తీరుగా ఉంటాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులకు ప్రాబల్యం ఎక్కువ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. మధ్యలో టీడీపీ వైసీపీలను ప్రజలు ఆదరించి విలక్షణమైన ఓటర్లు ఇక్కడ తీర్పునిస్తూ వచ్చారు. రాష్ట్రమంతా టీఆర్ఎస్ హవా సాగితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో మాత్రం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే టీఆర్ఎస్కు ఇక్కడ ఓటర్లు కట్టబెట్టారు. అయితే లోక్సభ ఎన్నికల సమయానికి మాత్రం ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి. టీడీపీ అదేవిధంగా ఇండిపెండెంట్ కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్లడంతో ఇప్పుడు సంఖ్యాబలంగా టీఆర్ఎస్ బలంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? కేంద్రానికి సంబంధించినటువంటి రాజకీయాలతో ముడిపడిన ఈ పార్లమెంట్ ఎన్నికలపై ప్రజల మనోగతం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనం వైరాలో ఉన్నాం. ఇది ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. రాములు నాయక్ ద్వారా ఈ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉంది. ఈ వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి అభ్యర్థిని కావాలనుకుంటున్నారు, ఈ లోక్సభకు సంబంధించినటువంటి వాటి మీద వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం. బ్రదర్, మీ పేరు? కిరణ్. ఏం చేస్తుంటారు మీరు? కూరగాయల వ్యాపారం. రాజకీయం. ఎట్లా ఉన్నాయి? ఎండలు వేడెక్కినాయి, రాజకీయాలు కూడా వరుసగా వస్తున్నాయి కదా, అసెంబ్లీ, పంచాయతీ, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు. ఎట్లా ఉంది వాతావరణం? పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిద్ది. ఇక్కడ అంటే ఎట్లా ఉంటుంది? ఏ అంశాలను చూస్తుంటారు ఎక్కువగా? ఆమె చేసిన అభివృద్ధి పనులు ప్రతి నియోజకవర్గంలో ఆమె నిధుల నుంచి, ప్రత్యేకించి ఎంపీటీసీ నిధుల నుంచి, ఎంపీటీసీలకు అయితే జెడ్పీటీసీలకు అయితే స్థానికంగా ఉన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే లేకపోయినా కానీ ఎంపీ నుంచి, రాజ్యసభ నిధుల నుంచి ఆమె గారు ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, చుట్టుపక్కల మొత్తం 7 పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలని ఆమె గారు దత్తత తీసుకున్నట్టే చేసింది. ఈ నియోజకవర్గానికి సీసీ రోడ్లు అయితే ఏంది, ఇక్కడ ప్రత్యేకించి మా వైరా టౌన్కి వచ్చేపాటికే మున్సిపాలిటీ చేశారు. మున్సిపాలిటీలో అసలు విపరీతమైన కోతులు అయితే, దోమలు, కుక్కలు, ఆ టైపులో అసలు మాకు ఇక్కడ కమిషనర్ ఉన్నా కానీ లేనట్లే అయిపోయింది. ఇన్ఛార్జ్ కమిషనర్ ఉండి ఇక్కడ అసలు పట్టించుకునే దాఖలాలు లేవు. ఎట్లాంటి అభివృద్ధి కావాలనుకుంటారు? అభివృద్ధి మంచి రోడ్లు మంచిగా మా కాడ మున్సిపాలిటీ అయింది కానీ ఇంతవాటికి ఏం పనులు జరగట్లేదు ప్రజెంట్గా అయితే ముందు చేస్తారో చేయరో తెలియదు. ఇది కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి కూడా ఇంతవాటికి ఇంకా డ్రైనేజీలు లేవు, ఏమీ లేవు. వాటర్ స్పెషాలిటీ ఖర్చుకి మంచిది లేదు. ఎట్లా ఉన్నాయి ఎన్నికలు? మొన్న కూడా ఎన్నికలు జరిగినాయి కదా, ఎట్లా జరిగినాయి? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉన్నాయి? ప్రచారాలు అవి జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఏం చెప్తున్నారు? ఎక్కువ రేణుకా చౌదరికి ఓటేద్దాం అనుకుంటున్నారు. అంటే ఏం హామీలు ఇస్తున్నారు? హామీలు అంటూ ఇంకేం స్టార్ట్ చేయలేదు కదా, ఊరూరు ఇంకా తిరిగి స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఏం కావాలనుకుంటున్నారు? ఏముందండి, అభివృద్ధి మంచిగా అయితే బాగుండు అనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్నికల వాతావరణం అంటే ఎలక్షన్ రాజకీయాలు ఎట్లా అనిపిస్తున్నాయి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు దేశానికి సంబంధించింది? సెంట్రల్ వేరండి, స్టేట్ వేరండి. స్టేట్ వచ్చేసి స్థానికంగా ఉంటుంది, సెంట్రల్ వచ్చేసి అది ఎలా ఉంటుందంటే మన ఒపీనియన్ బట్టి ఉంటుంది అన్నమాట. అది మన ఇప్పుడు సెంట్రల్ కాబట్టి సెంట్రల్ కదా, వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉంటుందో చూసుకున్నాక ఓటర్ డిసైడ్ అవుతుంది. నా వరకు అయితే నేను డిసైడ్ అవుతాను. డెవలపింగ్ ఉండాలి, మెయిన్ డెవలప్ చేసుకోవాలి, ప్లస్ మనకి ఆదరించే వాళ్ళు కావాలి, ప్లస్ మనకి అభివృద్ధి పనులు కావాలి. స్టేట్లో సెంట్రల్గా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండాలి. అది వాళ్ళు చేసే డెవలపింగ్ అనేది మొత్తం కూడా అనుకూలంగా ఉండాలి. అంటే అభివృద్ధికి సంబంధించి ఏం కావాలనుకుంటున్నారు? అభివృద్ధి మంచి పనే చేస్తున్నారు, అభివృద్ధి అయితే మంచి పనులే చేస్తున్నారు మన కేసీఆర్ గారు. కానీ ఈ తిక్కటీయటంలో చాలా వెనక్కిపోయిందండి, చాలా అన్యాయంగా ఉంది. అది ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉన్నాయి? పార్లమెంట్ ఎన్నికలు అంటే దాని ఏముందండి, ఇప్పుడు నామా 3 నెలలు కాలేదు ఓడిపోయి, మళ్ళీ ఆ పదవిలో నుంచి మళ్ళీ ఈ పదవికి వచ్చిండు టీఆర్ఎస్లోకి, ఓడిపోయిండు, మళ్ళీ అమ్మటే మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ అమ్మటే తీసుకున్నారు. ఈసారి ఎప్పుడు తిరిగి మళ్ళీ నామా రాడు, ఈసారి కాంగ్రెసే. ఇప్పుడు 16 సీట్లతోటి కేంద్రంలో ప్రధానమంత్రి అవుతారు. అంటే ఈ మూడింటిని వేటిని చూస్తారు? సెంట్రల్ ఎలక్షన్ సంబంధించి కదా, మీరు ఎట్లాంటి? సెంట్రల్ ఎలక్షన్స్ అయినా కూడా 16 స్థానాలు మనం గెలుచుకుంటే అక్కడ సెంట్రల్లో మనకు అవకాశం ఉంటుంది. రేపు మనకు తెలంగాణకు ఏ కార్యక్రమాలు తీసుకున్నా, ఫండ్స్ రావాలన్నా కూడా, కొన్ని జాతీయ ప్రాజెక్టులు రావాలన్నా కూడా, ప్రాంతీయ పార్టీ అయినా కూడా రేపు ఏదో నేషనల్ పార్టీ ఫెడరల్ ఫ్రంట్ అంటుండు కదా, దానికి సపోర్ట్ చేయొచ్చు. అలా నో డౌట్ 16 స్థానాలు వస్తేనే బెటర్ దాన్ని.
మన ప్రాంతీయ పార్టీ కాబట్టి. చెప్పండి సార్, ఎట్లా ఉంది మీకు పాలిటిక్స్ చర్చలు జరుగుతున్నాయా ఈ ఎంపీ ఎలక్షన్స్ మీద? ఏమనుకుంటున్నారు మీరంతా? జరుగుతూనే ఉన్నాయి, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పార్లమెంట్ అభ్యర్థిని వ్యక్తిగతంగా చూస్తే మరి ఏ పార్టీ అన్నది చెప్పడం అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ స్కోప్ ఉన్నది. కేంద్రం నుంచి వచ్చే నిధులను తీసుకొచ్చే వ్యక్తిని చూస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం లోకల్గా ఉండే ప్రభుత్వాన్ని చూసి ఓటేస్తారా? ఇప్పుడు మోదీ అంటే కాంగ్రెస్కి ఓటేస్తే రాహుల్కి పోతుంది, బీజేపీకి వేస్తే మోదీకి పోతుంది, లేదా ఇక్కడ టీఆర్ఎస్ 16 గెలిస్తే సెంట్రల్లో చక్రం తిప్పచ్చు అంటున్నారు. అంటే వీటిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? స్టేట్ సిచ్యువేషన్ లో ఈ అభివృద్ధి చూసే ఇస్తారు ఓటు. ఎవరైనా ఒకటే అని అక్కడికి పోయిందా మనీ సపోర్ట్ కావాలని కోరుకుంటారు కాబట్టి ప్రజెంట్ ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే చూసి చేస్తారని మేము భావిస్తున్నాం. మా అభిప్రాయం కూడా అది. సార్, మీరు చాలాసార్లు ఎన్నికలు చూసి ఉంటారు. ఎట్లా ఉన్నాయి ప్రచారాలు అప్పటికి ఇప్పటికి? ప్రచారాలు ఉందండి ప్రచారం. అంటే ఎట్లాంటి ప్రచారం? అప్పుడు ఎలా చేసేవాళ్ళు ప్రచారం, ఇప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు ఎంత మటుకి అభివృద్ధి మీద ఆధారపడి ఎక్కువగా సాగుతుంది అనమాట. కొద్దిగా కేసీఆర్ గారు వచ్చాక కొద్దిగా అభివృద్ధి చేశారు కాబట్టి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి హవా బాగుంది. మరి ఇదే హవా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా ఉండదనేది కొద్దిగా అనుమానంగానే ఉంది. ఎట్లా ఉంది సార్ మీ రాజకీయాలు? మీరు చాలా దగ్గరగా చూస్తూనే ఉంటారు, రోజు కూడా చర్చలు కూడా జరుగుతున్నట్టున్నాయి బాగానే. ఎవరు ఎట్లా ఉన్నాయి అసలు? అంటే రాజకీయాలను చూస్తే అప్పటికి ఇప్పటికి కానీ తేడా అనిపిస్తుందా? పార్లమెంట్ ఎలక్షన్స్ ఏం ప్రభావం చూపిస్తుంది? పార్టీకి పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడైతే టీఆర్ఎస్కి ఎడ్జ్ పడుతుంది. కేసీఆర్ అభివృద్ధి పనులను ఇప్పుడు ఈ రోడ్లు ఉన్నాయి, ఈ రోడ్లు అంటే మా కేసీఆర్ టైంలోనే వేయించి అట్నే ఆసరా పథకం అని, రైతు బంధు అని కొన్ని జనంలోకి వెళ్ళినాయి. కాబట్టి పోయినసారి ఎంతో 2014 ఎలక్షన్ తర్వాత అభివృద్ధి పనులు చేశారు కాబట్టి ఇప్పుడు అదేవిధంగా చూస్తే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా, మరి ఈడ కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయారు అనేది జనం అనుకుంటున్నారు సార్. అయితే మీరు అన్నమాట అయితే వాస్తవమే. ఏడా 8 సీట్లు ఉంటే 10 సీట్లు ఉంటే 1 సీటే గెలిచారు. అయితే ఫ్లక్చుయేషన్ అయితే ఉంది. అయితే దీంట్లో కూడా జంప్ అయ్యి టీఆర్ఎస్లో చేరారు. అయితే దీంట్లో కొన్ని రాజకీయ పరిణామాల వల్ల కొంత మారటం జరుగుతుంది, కొంత ఓడిపోవడం కూడా జరిగింది. అయితే స్టేట్ మొత్తం ఒక గాలి తోలింది, ఖమ్మం జిల్లాకు వచ్చి సపరేట్ గాలి తోలింది. అది మీరు అందరూ అనుకున్న విషయమే. ఈసారి మాత్రం అధికార పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో యూత్ ఎలా ఉండాలి అనుకుంటారు? ఈ సెంటర్లో అయితే ఎక్కువ కొంచెం అంతా కూడా కొంచెం మోడీ గారి ప్రభావం ఉందని అభిప్రాయం అండి. ఎక్కడికక్కడ ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చేసి ఎక్కడెక్కడ మనీ ట్రాన్స్ఫర్స్ వచ్చేసి మొత్తం ఆన్లైన్ ద్వారా జీఎస్టీ కొంత ఎఫెక్ట్ ఉన్నా వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుందేమో అని నా అభిప్రాయం. మీరు అంటే పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా చూస్తారు? మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు. అభివృద్ధి కావాలనుకుంటారా? ఏం చూసి ఎక్కువ ఓటేసి? ఆల్రెడీ రోడ్లు వేశారు, మాకు ఇంకా ఉన్నాయి. డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ ఇంకా చాలా ఉన్నాయండి. అలాంటివన్నీ మాకు అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎట్లా ఉన్నాయి ఎన్నికలు? వస్తున్నారా మీ దగ్గర ప్రచారాలు చేయడానికి? వస్తున్నారండి. ఏం చెప్తున్నారు? మంచిగానే చాలా వరకు మెరుగుపడ్డాయి. కేసీ గారు ఏం కావాలని కోరుకుంటున్నారు? వస్తున్నారు అన్ని పార్టీలు వస్తున్నారండి. కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి 16 మంది ఎంపీలు గెలిపిస్తే ఇక్కడ కేంద్రంలో చక్రం తెప్పొచ్చు, నిధులు ఎక్కువ రాబట్టవచ్చు అనేది జనాభా ఉద్దేశం. అక్కడ స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంపీలను కూడా గెలిపిస్తే ఎక్కువ నిధులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రచారాలు వస్తున్నారా మీ దగ్గర? వస్తున్నా ఉన్నారు. నామనాశ్రా గారు వాళ్ళు. ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి తల్లడ దగ్గర ఉన్నాం. ఈ తల్లడలో మటమ్మ హోటల్ చాలా ఫేమస్. ఖమ్మం నుంచి భద్రాచలం కావచ్చు, సత్తుపల్లి ఎటు పోవాలన్నా ఈ హోటల్ దగ్గర ఆగి భోజనం చేయడం అనేది చేస్తారు. ఇక్కడ రుచికరమైన భోజనం దొరుకుతుంది అంటారు, అందుకనే ఇక్కడ చాలామంది వస్తారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ ఎక్కడ భోజనం చేస్తున్నా అలాంటి అంశాల మీదనే ఎక్కువ చర్చించుకుంటారని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీ పేరు? నా పేరు నాగరాజు. ఎట్లా ఉంది లోక్సభ ఎన్నికలు? యాక్చువల్గా ఇక్కడ అంతా హడావుడి బాగానే ఉంది సార్. సో ఈరోజు నామా నాగేశ్వరరావు గారిది అదంతా ప్రచారం ఉంది కదా. సో ఏనుకూరులో కూడా చాలా హడావుడిగా ఉంది, అంతా కూడా చాలా మంచిగా పండగ వాతావరణం లాగా ఉంది. కేసీఆర్ సారు మంచి గవర్నమెంట్ రూలింగ్, గుడ్ రూలింగ్. సో వీ ఎక్స్పెక్ట్ సేమ్ పర్సన్, ద సేమ్ పార్టీ, సేమ్ ఎవరైతే ఎలక్షన్లో నిలబడ్డారో వాళ్ళు విన్ అవుతారని అనుకుంటున్నాం. ఎందుకంటే రూలింగ్ బాగుంది కాబట్టి, లాస్ట్ రూలింగ్. సో ఈ 5 సంవత్సరాలు కూడా మంచి రూల్ చేస్తారని. సార్ నమస్తే, మీ పేరండి? వెంకటేశ్వర్లు. ఎట్లున్నాయి సార్ సమ్మర్ ఎలక్షన్స్ ఎండలు ఎట్లా ఉంది వాతావరణం? బాగానే ఉంది. మొన్న నామనాగేశ్వరరావు పోయింది కదా, టీఆర్ఎస్ పోటీ చేసి అసెంబ్లీకి
జనం అంత తెలివి తక్కువ వాళ్ళ రేణుకా చౌదరికి వేస్తారు ఎక్కువ శాతం మా అభిప్రాయం. మేము కూడా ఆ పార్టీ మనిషినే, ఆయన మారిందని మేము మారాలా. మన దగ్గర ఎమ్మెల్యే అయితేనే నామా గారికి మేము సపోర్ట్ చేసాం. ఇద్దరు ఇవాళ ఒక్క కోట్లోకి పోయారు. అజయ్కి మేము పోగా ఇలా అజయ్ నువ్వు మంచి, మీ ఆస్తులు కాపాడడం కోసం వాళ్ళు పోతారు, మాది మేము కాపాడడం కోసం రేణుకా చౌదరికి వేస్తాం, లేకపోతే నోటలకు వేస్తాం. ఎట్లా ఉంది సార్ ఎలక్షన్స్ వాతావరణం? జనాలు పిచ్చోళ్ళం చేయడం కోసం వాళ్ళు పార్టీలు మారుతున్నారు. ఏ వ్యక్తిగా చూసినా, ఏ వ్యక్తి అందరు వ్యక్తులను చూసిన ఇన్ని రాజకీయాలు 45 సంవత్సరాల నుంచి కూడా మారటాలు ఈ ఒక 7-10 సంవత్సరాల నుంచి ఎక్కువైనాయి. ఎమ్మెల్యేలు ఎవరు పడితే వాళ్ళు మారటమే, చిన్నోడు మారడానికి అవకాశాలు లేవు. విలేజ్లు గొడవలు, వీళ్ళ వల్ల లక్షలకి కోట్లకి వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు పోతారు. ఏ కూడా ఇబ్బంది పడతారు సామాన్యుడు. సార్ నమస్తే, మీ పేరండి? సురేష్. ఎట్లా ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఎట్లా ఉన్నాయి? ఎట్లాంటి డిస్కషన్స్ అవుతుండే జనరల్గా? మెయిన్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో పోయినప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటుంది. ఓటర్ కూడా ఏమనుకుంటుందంటే వీళ్ళకి ఓటు వేసినా అయిపోయినా ఒకటే, మనం వేసి ఉపయోగం లేదు కదా, ఏ పార్టీలో అయినా గెలవనండి ఓడిపోనియండి, కానీ ఒక పార్టీలోనే ఉండి ప్రజలకు సేవ చేయాలి. వీళ్ళంతా ప్రజలకు సేవ చేసేటట్లు లేరు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి లేకపోతే వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ ప్రజల కోసం కానీ చేసేవాళ్ళు లేరు. మధిర నియోజకవర్గం 2009 డీలిమిటేషన్లో ఇది ఎస్సీ రిజర్వ్డ్గా అయింది. అప్పటి నుంచి 3 సార్లు కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుస్తుంది. ప్రస్తుతం సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. చూడొచ్చు, ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఈ లోక్సభ ఎన్నికల మీద ఏమనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎన్నికల సీజన్ కొనసాగుతున్నట్టే ఉంది కదా, మొన్న అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎట్లున్నాయి ఎన్నికలు వాతావరణం కనిపిస్తుంది మీకు? ఎన్నికలు మంచిగా జరుగుతున్నాయండి. మీ పేరు అసలు? నా పేరు మేపోతుల నరసరావు. ఏం చేస్తారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. ఓటు దేన్ని చూసి వేస్తుంటారు? ఇప్పుడు నామాగారికి వేయాలనే ఆలోచన ఇప్పుడు వచ్చింది. పార్టీ పరంగా వేయాల్సి వస్తుంది. నామాగారికి వేయకూడదు, పార్టీ పరంగా ఆలోచించి నామాగారికి ఓటు వేయాలనుకుంటున్నాము. ఎట్లా ఉంది మొన్న అసెంబ్లీ కావచ్చు, గ్రామ పంచాయతీ, పార్లమెంటు, వేటిని చూస్తారు అసలు? అంటే మీరు అభ్యర్థిని చూస్తారా లేకపోతే అభివృద్ధిని చూస్తారా? ఏ అంశాలు? అభివృద్ధిని చూసే. ఎట్లాంటిది కావాలి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎట్లుంటాయి అనుకుంటాను? పార్లమెంట్ అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి ఎక్కువ అవకాశం, జనంతో సత్సంబంధాలు ఉండే నాయకుడినే గెలిపిస్తారు ఎప్పుడైనా. ఏం పేరు? కుప్పల కోటయ్య. కుప్పల కోటయ్య గారు. అంటే దాదాపు మీరు చాలా సంవత్సరాల నుంచి చాలా ఎన్నికలు చూసి ఉంటారు ఇప్పటి వరకు కూడా. అప్పుడున్న ఎన్నికలకు ఇప్పుడున్న ఎన్నికలకు ఏమైనా తేడా అనిపిస్తుందా? మీ చిన్నప్పుడు ఎన్నికల ప్రచారాలు కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటికిప్పటికి బోలెడు తేడా ఉంది. అలా మాటలకు కట్టుబడి ఉండాలి. ఇవాళ ఏ పార్టీలో కట్టుబడి ఉండారండి? ఎవరు ఏమీ లేదు. ఇదివరకు సిపిఎం, సిపిఐ అంటే ఒక కంచుకోట ఊళ్ళో లెక్కలే చెప్పారు ఓట్లు. ఇవాళ ఎవరని చెప్తున్నారా? గంటన్నరకే పార్టీలు మారుతున్నారు. ఇవాళ తెలంగాణ అంటే మంచి పని చేశారు. మొన్నటిదాకా నామగారు టీడీపీలో ఉండి ఇవాళ రాగానే సీట్ ఇచ్చారు. ఇవాళ ఏది నీతుందో కొద్దిగా ఆలోచించుకొని జనం చాలా తగ్గుకునే ఉంది. మోడీని చూసి అంటే చూస్తారా, లేకపోతే రాహుల్ గాంధీ ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఇక్కడ గెలిస్తే 16 సీట్లు గెలిస్తే ప్రధాని అవుతారు అని కూడా చేస్తుంది. అసలు వేటిని చూస్తారా? అక్కడ దేశ రాజకీయాలను చూస్తారా, లోకల్లో ఉన్నటువంటి అభివృద్ధి, లేకపోతే వేరే అంశాలు చూస్తారా? ఎట్లా ఉన్నాయి? లోకల్లో ఉన్న రాజకీయం చూడాలంటే టీఆర్ఎస్ పార్టీ ఒక స్పందనలోకి వచ్చింది కాబట్టి బాగానే ఉంది. జనంలో ఉన్న ఐక్యత 7 ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పి ఒక శ్రీనివాసులు రెడ్డి గారిని ఎందుకు బయటకు పంపిస్తున్నారు? అన్నిటికీ చేసి ఇలా పోయిన దాన్ని నిలవబెట్టింది శ్రీనివాసులు రెడ్డి గారు నిలవబెట్టిండు. ఏమో టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా దాన్ని అభివృద్ధిలో చేసి ఇంత చేసి ఆయన సీట్ ఇవ్వకుండా వీళ్ళు గెలవగలుగుతారండి. మనం ఖమ్మం పట్టణంలో ఉన్నాం. ఇక్కడ ఓటర్లు కూడా పార్లమెంట్ ఎన్నికలపై ఏమనుకుంటున్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చేసాయి, ప్రచారాలు కూడా జరుగుతున్నాయి, నామినేషన్ల మీద ప్రచారాలు జరుగుతున్నాయి. ఎట్లా ఉంది? అంటే ఎన్నికలు అనగానే ఏం గుర్తుకొస్తుంటుంది, ఎట్లా జరుగుతున్నాయి ఈ ప్రచారాలు? ఖమ్మం పార్లమెంటు ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో చూసుకున్నట్లయితే ఖమ్మం పార్లమెంట్లో జంపింగ్ వ్యవహారాలు బాగా నడిచినాయి. ఈ వ్యవహారాల్లో మాత్రం నిజంగా ఒక వ్యక్తిని నమ్మాలి అన్నా నమ్మకూడదన్నా ఎవరికి కూడా ఒక ఆలోచన లేదు. ఏదోలో చూద్దాంలే, ఓటేద్దాంలే అనేటువంటి దృక్పథంలోకి వచ్చారు ప్రజలందరూ కూడా. ఇవాళ నా యొక్క అభిప్రాయం అయితే ఎవరు అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఓటు హక్కుని వినియోగించుకోవడం అనేది ప్రజల యొక్క హక్కు.
దాన్ని మాత్రం నేను ఏమాత్రం తీసిపోను. ఓటు హక్కు మాత్రం వినియోగించుకుంటే ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ఏ వ్యక్తినైనా సరే ఆలోచించి ఓటు వేయండి. ఏ అంశాలను చూసి ఓటేస్తుంటారు ఎక్కువగా? దేని ప్రభావం ఉంటుంది? అంశాలంటే ఖమ్మం జిల్లాలో జనరల్గా కొంచెం చైతన్యమైనటువంటి జిల్లాగా మనం అభ్యర్థుల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తీరును చూసి ఎన్నికల్లో ఓటేసేటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు అభివృద్ధి కాకుండా ఓటు నోటు అనే పద్ధతిలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జంపింగ్ విధానం కూడా అదేవిధంగా ఉంది. ఇది మారాలని, మార్పు తీసుకురావడం కోసం కొంతమంది ఓటర్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తాము. ఖమ్మం ఎంపీ ఎలక్షన్ల గురించి మాట్లాడేందుకు మనతో ఆటో డ్రైవర్ కూడా ఆయనతో మాట్లాడదాం. ఎట్లున్నాయి ఎన్నికలు? ఏం చెప్పాలండి, చెప్పడానికి ఏమున్నది. మొన్నటిదాకా నామనాగేశ్వరరావు గారు టీడీపీలో ఉన్నారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు మరి నామనాగేశ్వరరావు గారికి ఓటేయొద్దని అన్నారు. ఇవాళ వేయమంటున్నారు. పొంగులేటికి వస్తుందని చెప్పేసి పబ్లిక్ అందరూ అట్లా అనుకున్నారు. ఇలా పొంగులేటి ఎవరికి ఓటేయాలో ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు కేసీఆర్ చేసే మంచి పనులు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఓటింగ్కి వచ్చేసరికి మా ఖమ్మం పరిస్థితి అతోగతిగా ఉన్నది. అది తెలిసిన విషయం. మొత్తానికైతే ఖమ్మం సంబంధించినటువంటి ఓటర్ల మనోగతం చూసాం కదా, చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల అభ్యర్థిని చూసి ఓటేస్తామంటే, మరికొన్ని చోట్ల సెంట్రల్ పాలిటిక్స్ చాలా ముఖ్యమైనవి. అక్కడ జరుగుతున్నటువంటి రూలింగ్ ఎవరు చేస్తారు అనే అంశాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే ఇక్కడ అభ్యర్థులను మార్చడం కావచ్చు, లేకపోతే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడం, చాలా ఇట్లాంటి అంశాలన్నిటినీ కూడా చాలా సున్నితంగా ఓటర్లు పరిశీలిస్తున్నారనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఒకవైపు అభివృద్ధి, అభ్యర్థి, అదేవిధంగా సెంట్రల్ స్టేట్ పాలిటిక్స్ వీటన్నిటిని చూస్తాం. వీటన్నిటిని చూసిన తర్వాతనే ఎవరిని ఎన్నుకోవాలి అనేది ఓటేస్తాం, అలాంటి మంచి అభ్యర్థికి ఓటేస్తాం అనే చైతన్యవంతమైనటువంటి ఓటర్ల అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయని చెప్పచ్చు. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఖమ్మం నుంచి.